12వ తేదీ నుంచి మేము ఈ సమ్మె మొదలుపెట్టాము. ఇంతకుముందు 2 నెలల క్రితం కూడా ఈ సమ్మె చేసినా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. మా న్యాయమైన కోరికలు అడిగినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగనన్న గారు ప్రభుత్వంలోకి రాకముందు పాదయాత్రలో ఆయన మాకు మాట ఇచ్చారు, తెలంగాణ కన్నా మీకు అదనంగా 1000 రూపాయలు ఇస్తానని. కానీ ఆ మాట అయితే మాత్రం ఆయన మాట దక్కించుకోలేదు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మేమందరం కూడా ఈ సమ్మె ఎంతవరకు కొనసాగిస్తామో తెలీదు. మా న్యాయమైన కోరికలు తీర్చినంత వరకు కూడా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. జగనన్న గారు అన్ని మాటలు మేము గుర్తు చేయడం వల్ల ఒకవేళ తప్పేమో మాకు అది అర్థం కావట్లేదు. మేము మా పిల్లలని సెంటర్లని అనాథలుగా వదిలేసి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు అన్ని ప్రభుత్వాలకి కూడా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన న్యాయమే చేశారు. కానీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మీద ఎందుకు అతను అంత కన్నెర్ర చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు మేము చేస్తున్న న్యాయ పోరాటంలో మాకు మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మాకు న్యాయం చేయని ఎడల ఇంకా ఈ సమ్మెని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మా సెంట్రల్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత వాలంటీర్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెంటర్లు బదులు కొట్టమన్నారు. కానీ మేము అక్కడ తాళాలు వేసి వచ్చిన తర్వాత వాళ్ళు సెంటర్లు బదులు కొడుతున్నారు, వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నారు. మేమైతే ఇంతకుముందు మా సెంటర్లో ఉన్న పిల్లలకి మేమైతే ఎలా చూస్తున్నామో ఆలనా పాలన చూసి వాళ్ళకు ప్రీ స్కూల్ని మేము ఎలాగ చేస్తున్నామో వాళ్ళు అలా చేయలేరు. వాళ్ళు అన్నాలు చేస్తారో కూడా మేము చూస్తాము. ఆ సెంటర్లు బదులు కొట్టి వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క సెంటర్లోకి ప్రవేశించారు. కాబట్టి ప్రభుత్వం ఇది గమనించాల్సిన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.